డెల్టా శిల్పి సర్వార్థర్ డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్వార్థర్ కాటన్ జీవిత చరిత్ర 15వ భాగం 2/7/26. కాటన్ అనేక రాష్ట్రాల్లో చాలా గొప్ప ఆనకట్టలు కట్టి సాగునీటి సౌకర్యాలు కాలువల ద్వారా పడవల రవాణా చేయటం, పడవలు సరుకుల రవాణా ఇంత గొప్ప సేవలు చేసిన ఎక్కడో ఒక్కడ ఎవడో ఒకడు సూటి పోటీ మాటలు అంటూనే ఉన్నాడు. అతనికి ఏం తెలియదని, అతను డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాడని విమర్శలు. జనరల్ సర్ జార్జ్ రాల్ఫర్ అనే ఆయన వీటన్నిటికీ సమాధానం. ఇంతవరకు సరార్థన్ కాటన్ గౌరవ ప్రభు ఉపకార్యదర్శి ఇతర గౌరవ సభ్యులు చేసిన నిందారోపణలను వెలిబుచ్చిన చిన్న చూపు ఎక్కువ విచారిస్తారు. ఆర్థర్ కాటన్ నిర్వహించిన ఏ ఒక్క పని చెడ్డ లేదు. అతడు మహామేధావి, ప్రజలకు అపార సేవ చేసినవాడు, ఇండియా ప్రజల శ్రేయోభిలాష. అతని పేరు తరతరాలకు ఆ దేశంలో నిలిచి ఉంటుంది. కర్కండి గౌరవ సభ్యుడు సర్ జార్జ్ క్యాంప్బెల్ ఎంతయో నిశితంగా నిర్దాక్షిణ్యంగా సర్ ఆర్థర్ కాటన్ పనితనాన్ని తోలనాడు. అతడు నిజంగా ఆర్థర్ కాటన్ ఎరిగి ఉంటే అలా మాట్లాడి ఉండేవాడు కాదు. అతని ఆరోపణలు పూర్తిగా నిరాధారం. మద్రాస్ ఇరిగేషన్ కంపెనీ లోపాలను ఎత్తిచూపి వాటిని ఆర్థర్ కాటన్పై మోపడ ఉపకార్యదర్శి ప్రజెత్తి. కానీ ఆ కంపెనీకి ఆ పని అప్పగించిన ప్రభుత్వాన్ని తప్పు. ఆ మద్రాసు ఇరిగేషన్ కంపెనీ పట్ల సుహృద్భావంతో ప్రభుత్వం ప్రవర్తించలేదని రుజువవుతోంది. ప్రభుత్వాధికారులు ఎన్నో చోట్ల పప్పులో కాలేసి పనులు పాడు చేశారు. మద్రాసు రాజధానిలో అనేక స్థలాలలోని చెరువులకు మరమ్మతులు లేవు. దేశంలోని సాగరాలు ఎన్నో ఎండిపోయాయి. మద్రాసు రాజధానిలో ఒకే ఒక నీటి పారుదల పని చేయించాలని సర్ రిచర్డ్ టెంపుల్ ప్రభుత్వాన్ని కోరి దానికై 270,000 పౌండ్లు అంటే 2,70,000 పౌండ్లు ఖర్చు కాగా ప్రతి ఏటా 25,000 పౌండ్ల ఆదాయం వస్తుంది. 1870 నాటికి అన్ని వివరాలతో సరిచూడబడిన కాగితాలు ప్రభుత్వ కార్యాలయం చేసి కామన్ సభ ఎదుట అవి పూర్తిగా తయారు కాలేదని ఇండియా ప్రభుత్వం కార్యదర్శి అభిప్రాయం. ఈ విధమైన వాగ్వివాదాలు కొంతకాలం జరిగి కానీ చివర ఏమీ జరగల. వచ్చిన గాలి దుమారం ఊరికే చల్లారిపోయి. అయినా ఇదొక అనుచిత విమర్శగా మాత్రం నిలిచిపోయి. 1880 క్షామ నివారణ పరిశీలక బృంద నివేదిక వచ్చేది. అందులో సేద్యం నీటిపారుదల అవసరాన్ని బాగా గొప్పగా సమర్థించబడింది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతతో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి. చిత్తశాంతి కలగగానే సర్వ దుఃఖాలు నశిస్తాయి. మనోధైర్యం కలవాడి తొందరలోనే పరమాత్మ లగ్నమవుతోంది. బుద్ధి వార్ధక్యం నిర్యాణం. 96 సంవత్సరాలు జీవించి చివరి ఘడియల ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉన్న ఆర్థర్ కాటన్ నిజంగా వార్ధక్య దశ ఎప్పటి నుంచో అని చెప్పటం కష్టం. 1863లో చివరిసారి ఇండియాకు వచ్చి కొన్ని సలహాలని స్వదేశానికి మరలటంలో అతని షష్ఠి పూర్తి అయిపోయింది. అక్కడి నుంచి ఇంగ్లాండ్లో ఇంకొక 3 పుష్కరాల కాలం, అందులో ఎక్కువగా ఇండియాలో నీటిపారుదల పనులు, అటు సేద్యం ఇటు సరకు రవాణా ఉపయోగపడే నదీ జలాల వినియోగానికి పాటుగా తను ఇంగ్లాండ్లో ఉన్న మనస్సు మాత్రం ఇండియాపై. అది ఏనాటి అనుబంధం. తను జన్మించింది ఇంగ్లాండ్, పరిణయమాడింది ఆస్ట్రేలియా,
తన జీవితాన్ని ప్రజాశ్రేయస్ అంకితం చేసింది ఆ రెండు దేశాలకు మధ్య ఉన్న ఇండియా. చివరకు దీని జీవితం సాధించింది కూడా తన దేశంలోనే. ఇది విచిత్రమైన జీవిత చక్ర భ్రమణం. తాను ఇండియా వదిలి స్వదేశానికి వెళ్ళటానికి ముందు తాను చేసిన పనులు రాబట్టిన ప్రయోజనాల బ్రహ్మాండమైన తృప్తి చెంది అప్పుడు గోదావరి జిల్లాలను ఉద్దేశించి ఆ జిల్లా ఎవ్వరూ ఊహించని రీతిగా పురోగమించిన తానెంతో సంతోషిస్తున్నానన్న. ప్రభుత్వం డెల్టా పనులకి డబ్బు ఎక్కువగా మంజూరు చేయదు, చక్కెర ఫ్యాక్టరీలు పనిచేయదు, జిల్లా నుండి ఎగుమతులు ఎక్కువ అవ్వడం, సేద్యపు నీటి పారుదలలో సాగు ఎక్కువ అవ్వడం, అభివృద్ధి ఎక్కువగా తోడ్పడిందని రాసి పబ్లిక్ వర్క్స్ ఇన్ ఇండియా అని ఇండియాలో ప్రజా సంబంధ కార్యక్రమాలు ఒక చిన్న పుస్తకం రాసి పంచిపోయి అది చాలా విపులమైంది అవ్వటం చేసి దాన్ని జనరల్ ఫిషర్ రాసిన తొలి పలుకులతో తిరిగి ముద్రించారు. 1864 గోదావరి కావేరీ డెల్టాల పరిపాలన పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉందని వెంటనే తీసుకోదగిన చర్యలు ఆలోచించాలని ఇంగ్లాండ్ నుండి కాటన్ మహాశయుడు సర్ స్టాఫర్డ్ నార్త్ పోర్టుకు వ్రాశారు. ఆ లేఖలో గోదావరి డెల్టాలో కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్న ఒక ఆంగ్లేయుడి వద్ద నుండి తనకు ఒక జాబ్ వచ్చింది. డెల్టాలో నీరు రాలేదని, పోసిన నారుమళ్ళు ఎండిపోయాయని, పంట కాలువలో మట్టి తీయించకపోవడం అవి మెరకై నిష్ప్రయోజనమయ్యాయని అతను రాసినట్టు తెలుసు. ఆర్థర్ కాటన్ ఇండియాలో ఉన్న చివరి రోజుల్లోనే నీటిపారుదల పనుల ఉపయోగం ఎప్పుడూ పటిష్టంగా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవడానికి చెప్పారు. పంట చెరువుల పరిస్థితి కూడా లార్డ్ లోడెన్లో నీటి ఒడ్డున ఉద్యానవనంలో వాక్యాలికై ఆర్థర్ కాటన్ అక్కడున్న ఏటి మలుపులలో ఒకచోట ఎంత ప్రయత్నించినా ఇంతవరకు దానిపై ఒక వంతెన కట్టలేకపోయామని రోడెన్ ప్రభు అనగానే దాన్నే ఉంది, గొలుసులతో ఒక కర్ర వంతెన కట్టవచ్చు, పెద్ద బరువుతో వాహనాలు వెళ్ళటానికి వీరుడు, కానీ మన వాడుక ఏమాత్రమైనా సరిపోదు. వెంటనే రోడెన్ ప్రభు దాన్ని కట్టి చాలా కాలం వరకు ఆ కర్రవంత ఒక ప్రదర్శన లాగా కనపడి ఇంగ్లాండ్లో ప్రకృతి దృశ్యాలు సర్ ఆర్థర్ కాటన్కి ఎంతో ఆహ్లాదంగా. ఐర్లాండ్ అక్కడ 3 ఏళ్ళు ఉన్నారు. ఒకనాటి సాయంత్రం కాటన్ కుమార్తె కొన్ని పొలాల మధ్యగా వెళ్తే అప్పుడు వాళ్ళకి ఎదురుగా పశువుల మందలు ఎదురు. వాటి మధ్య నుండి వెళ్ళటం ప్రమాదమేమి. ఇంతలో ఒక పశువు కూడా కొమ్ములతో దానికి భయపడి ఆర్థర్ కాటన్ కుమార్ కోప్ దూరంగా పరిగెత్తి, అమ్మాయి నువ్విప్పుడు సరిగా ఒక ఆడదానిలాగా ప్రవర్తించి అందరూ స్త్రీలు ఒక్కటి అని. ఆమె నడతలో ఏ స్త్రీ లక్షణం తండ్రి కనపడిందో తెలియక ఎందుకు ఇలా అంటున్నాడని ప్రశ్న. కాటన్ సమాధానం, ఏ ప్రమాదం లేనప్పుడు ఆడది పరిగెత్తిపోదు, కానీ ప్రమాదమే అయితే ఎదురైతే సింహంలాగా నిలిచి ఎదుర్కొడు అని నవ్వుతో బదులు చెప్పారు. వాస్తవానికి స్త్రీ అబల కాదు, సబల. 67వ ఏట ప్రతిరోజు 13-14 మైళ్ళు నడిచేవారు. ఎన్నో క్రైస్తవ మత సంఘాలలో సభ్యుడు. నడుస్తున్నా, కారు నడుపుతున్నా తన చుట్టూ 10 మంది ఉన్న తన్నెవరూ పలకరించిన వాళ్ళ కోసం లేక ఎప్పుడు చూసిన లెక్కలు వేయటంలోనే తన బుర్రలోనున్న ఆలోచనలు అనుకూలమైన నిర్మాణ రూపకల్పనలోనే కాలం గడిపి డార్కింగ్లో అద్దెకు ఒక ఇంట్లో ఉండగా తన బావమరుదులు వచ్చి వారి అక్క చెల్లెలకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలను
దానికి సంతోషించారు. కానీ ఎన్నడూ గెరెన్సీ ద్వీపంలో ఒకనాడు నివసించి ఉన్న తన స్నేహితుడు జనరల్ డి హ్యావిలాండ్ యొక్క ఇంటి నమూనాలు తన ఇల్లు కూడా ఉండాలని ఆర్థర్ కాటన్ ఆ నమూనాలు వుడ్ కట్ అనే పేర గృహ నిర్మాణం అయ్యింది. ఆర్థర్ కాటన్ కుమారుడు ఉత్తర హిందూస్థానంలో పనిచేస్తారు. అతను ఒక ఆదివారం తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి సగర్వంగా 800 మంది యువకులతో కండె కట్టు పోటీలో నెగ్గినందుకు వచ్చిన సత్ప్రవర్తన ఖడ్గం అనేదాని బహుమతితో తండ్రి చేతుడు. ఆ సన్నివేశాన్ని ఆర్థర్ కాటన్ ఆనందానికి మేరలే. అంత వార్ధక్యంలో కూడా అతడు ఒక 3 చక్రాల సైకిల్ తయారు చేశాడు. కానీ ఆ చక్రాల బండి వేగాన్ని ఆపడానికి, బండి నిలపడానికి కావలసిన సాధనాలు, బ్రేకులు మాత్రం ఒకంతట పక్కబడ. ఎక్కువ దిగుడు ప్రదేశాలు ఆ 3 చక్రాల బండి నడిపేటప్పుడు తన పెనిమిటి ఏ ఆపద వస్తుందో అని ఆ బండి చెడిపోతే బాగుంటుందని భార్య అనుకొని చివరికి ఆమె కోరికే ఫలించిందంటాడు. ఆఫ్రికా వాయవ్య రాష్ట్రాలలో వ్యాపారాభివృద్ధికి డొనాల్డ్ మెకంజీ ఎన్నో అనుభవపూర్వకమైన సలహాలిచ్చాడు ఆర్థర్ కాటన్. 70 అరబ్బీ భాష నేర్చారు. కొన్ని హిబ్రూ, అరబ్బీ, లాటిన్ పదాలలో సామీప్యం ఉందని గమనించారు. డార్టింగ్లో సొంత ఇల్లు నిర్మించాక ఆ ఇంటి ఆవరణలో పూల మొక్కలు, కూరగాయలు పెంచడంలో ఆసక్తి చూపు. 1893 వేసవిలో తన గ్రామంలో చుట్టుపక్కల పశువుల పచ్చిగడ్డి చాలా కొరత, ఎండుగడ్డి విరివిగా దొరకటం. కానీ ఆర్థర్ కాటన్ చేసిన వ్యవసాయంలో నిలువెత్తు పచ్చగడ్డి పుష్టిగా పెరిగి ఆ పంటకు తను దోషుడు నీరు పోయిన ఇతరుల పొలాలపై పడని వర్షం ప్రత్యేకించి వీటి పొలాల మీద పడనూలే. ఆ పరిస్థితిలో ఇంత చక్కటి గడ్డి పైరు గల రహస్య దోహదం ఏమై ఉంటుందని ప్రతివాడు అడిగితే సాగు పద్ధతిలో వచ్చిన భేదం తప్ప ఇంకే కారణం. తాను మాంచెస్టర్ గార్డియన్ పత్రికలో వ్రాస్తూ ఎన్నెన్నో విధాల అభివృద్ధి మార్గాలు అనుసరించేవారు. వ్యవసాయ అభివృద్ధికై ఒక్క మాట అయినా మాట్లాడేమిటి అని బాధపడ్డారు. అప్పటికే 2 సోదరులు చనిపోయారు. సర్ ఆర్థర్ కాటన్ కొడుకు ఆల్ఫ్రెడ్ ఆ వేళకు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా సరిహద్దులు మిలిటరీ కార్యక్రమంలో ఉన్నారు. అల్లుడైన ఆంథోనీకి 1897 ఫిబ్రవరి 26 నుండి 98 ఏప్రిల్ వరకు రాసిన లేఖలో ఇండియాలో క్షామ నివారణ, నీటిపారుదల పనుల ప్రస్తావన ఎక్కువగా చేశారు. 1899 జూలై 14వ తేదీ ఆర్థర్ కాటన్ స్వల్పంగా జ్వరం వచ్చి చాలా నీరసం. రోజంతా భగవద్ ధ్యానంలోనే ఎవరితో మతి లేదు. వచ్చిన మాట అయినా సరిగా తెలియదు. చివరి ఘడియ వరకు గల ప్రేమపూరితమైన అతడి చూపు సుందర మందహాసంతో విప్పారు. ముఖం మాత్రమే కుటుంబానికి మిగిల్చి తనువు చాలించాడు. నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నుడువని జిహ్వనా దా నీరసం, నిన్ను కానని దినములు నిర్జములకు, కన్నులను దూచి మమ్ములను గారవింపు అని భాగవతంలో ఉన్న పద్యానికి నిలువెత్తు సాక్ష్యం
సర్ ఆర్థర్ కాటన్ అంటున్నారు గుమ్మలూరు సత్యనారాయణ గారు. ఆర్థర్ కాటన్ గారి మనవడు అనుకుంటా ఇండియా వచ్చాడు. దాదాపు ఇప్పుడు 1980 కాదు. బుద్ధప్రసాద్ గారు వీళ్ళందరూ ఆయనకి గొప్ప సన్మానం విజయవాడలో రాజమండ్రిలో చేసిన భాగ్యం. పంట కాల్వల తీరంత భావ్యమగులు మురుగు కాల్వలు సంతంతియే మురుగుపోక నిలచి ఉండిన చేరెట్టు నిలవగ సత్యవచనం హాలిక శాస్త్ర సూక్తి అని గుమ్మలూరు వారు పద్యం రాశారు. దీనితో సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర పూర్తయిపోయింది. రేపటి నుంచి ఇంకొక కొత్త విషయాలు ప్రారంభిద్దాం.